అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. చిన్నవాళ్ళకు హాయ్, పెద్దవాళ్ళకి నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, నేను ఇక్కడ ఈ కనకాంబరం మొక్కలు పెట్టానండి. ఈ మొక్కల్లో మనకి ఇలా జామ మొక్కలు, దీనిలో నుంచి నేను జామ మొక్కల్ని తీసానండి. ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. ఇది అంత క్రితమే మనకి ఈ టబ్బు మొక్కలకని నేను మట్టి కౌమేను ఇదంతా కూడా వేసి రెడీ చేసి పెట్టానండి. పెట్టిన దాన్ని నేను ఈరోజు ఈ మొక్కను ఈ విధంగా నేను రీపాట్ చేస్తున్నాను. చూడండి, ఇది జామ మొక్క. జామ మొక్క వచ్చేసి మనకి కనకాంబరం మొక్కల్లో ఈ జామ మొక్క ఉంది. దీన్ని దానిలో నుంచి నేను సపరేట్గా ఈ కనకాంబరం మొక్కల్లో నుంచి దీనిలో నేను రీపాట్ చేసానండి. అదేవిధంగా ఇందులో కూడా ఇంకా కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. వీటిని వేస్ట్ చేయకుండా దీన్ని కూడా చిన్న కంటైనర్ తీసుకుని నేను ఈ విధంగా ఈ కుండీలో రీపాట్ చేస్తున్నాను. తర్వాత ఇది కొంచెం ఎదిగినాక పెద్ద కంటైనర్ తీసుకుని దానిలో మనం ఈ మొక్కను రీపాట్ చేద్దాం. వేరే విధంగా ఇప్పుడు చూడండి, ఇట్లా ఇలా ఇలా ఈ మొక్కల్ని నేను ఈ జామ మొక్కల్ని రెండు జామ మొక్కల్ని దీనిలో రిపార్ట్ చేశాను. ఇంకా 2-3 జామ మొక్కల్ని దీనిలో నేను రిపార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇది ఆయిల్ క్యాన్ అండి. ఈ క్యాన్ని వేస్ట్ను ఉపయోగించి దీనికి చిన్న హోల్స్ కొట్టానండి. కొట్టి కొబ్బరి డబ్బాలు పెట్టేసాను. అడుగున పెట్టేసి కొంచెం సాయిల్, మట్టి, మన మొక్కలకి కలిపిన సాయిల్ అంతా కూడా దీంట్లో ఉపయోగించాను. కొబ్బరి పీసు, ఆకులు ఇలాంటివి కూడా అడుగున వేసి దానిపైన మట్టి వేసి దానిపైన ఇది నైట్ చంద్రకాంత ఫ్లవర్ మొక్క అండి. దీన్ని కూడా నేను ఈ కనకాంబరం మొక్కలో వచ్చిందండి. ఈ కనకాంబరం మొక్కలో వచ్చిందండి. ఈ మొక్కను నేను ఈ విధంగా తీసి దీనిలో పెట్టానండి. ఇది వేస్ట్ ఆయిల్ క్యాన్ ఉపయోగించి నేను దీనిలో పెట్టాను. అలాగే ఈ కనకాంబరం మొక్కలు కూడా మనం సపరేట్గా దీనిలో నుంచి ఈ జామ మొక్కల్ని తీసాము. అలాగే ఈ చంద్రకాంత మొక్కలు నైట్ ఇచ్చే ఫ్లవర్స్ అండి. వీటిని కూడా సపరేట్గా వేరు చేసి ఈ క్యాన్ ఉపయోగించి నేను ఇది ఆయిల్ క్యాన్ ఉపయోగించి నేను వేస్ట్ మెటీరియల్ వేస్ట్ను ఉపయోగించి ఈ మొక్కను నేను ఇందులో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఈ కనకాంబరం మొక్కకు కూడా మన కిచెన్లో ఉన్న మన గార్డెన్లో ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిందండి. దాన్ని కూడా నేను కొంచెం ఈ మొక్కలకు ఇచ్చానండి. ఈ బలంగా తయారవడానికి మనం ఈ సాయిల్ని కూడా దీనికి ఇచ్చాను. నేను ఇప్పుడు చేసింది ఏంటండి, అందులో కనకాంబరం మొక్కల్లో ఉన్న జామ మొక్కను తీసి నేను రీపాట్ చేశాను. ఆ రీపాట్ ఏ విధంగా చేశాను, అందులో ఏమేమి ఇచ్చాను, దానికి కావాల్సినవి సాయిలు, ఎర్రమట్టి, కౌమేను, కొబ్బరి పొట్టు ఇవన్నీ కూడా కలిపి మొక్కలో పెట్టడానికని రెడీ చేసి ఉన్న ఈ టబ్బులో అన్ని జామ మొక్కలను పెట్టాను. అదేవిధంగా ఈ సాయిల్ కూడా మొక్కలకి రెడీ చేసుకునే సాయిల్, ఇది కూడా ఈ కంటైనర్ కూడా ఇంకా కొన్ని వేస్ట్గా ఉన్న 2-3 మొక్కలు కూడా మనం వేస్ట్గా పడైపోకుండా దీనిలో పెట్టాను. ఈ కంటైనర్ జామ మొక్కకు చాలదండి. ఇది కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత పెద్ద కంటైనర్ తీసుకుని దీన్ని మనం వేరే షిఫ్ట్ చేద్దాం. అలాగే దీన్ని కూడా మనం ఈ మొక్కను కూడా ఈ చంద్రకాంత మొక్కకు కూడా అదే సాయిల్, ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపి, కౌమేను ఇచ్చాను. దానికి అడుగు భాగాన 4 హోల్స్ పెట్టాను. కొంచెం కొబ్బరి పీస్ వేశాను. ఎండిట ఆకులను ఉపయోగించాను. అవన్నీ వేసి కూడా ఈ మొక్కల్ని ఈ కనకాంబరం మొక్కల్లో ఉన్న మొక్కల్ని తీసేసి దీనిలో పెట్టానండి. ఇప్పుడు చూడండి ఏ విధంగా నేను ఈరోజు ఈ 3 మొక్కల్ని రికార్డ్ చేయడం జరిగింది. నేను ఇచ్చిన మెటీరియల్ని చెప్పాను. వేస్ట్ మెటీరియల్ని ఉపయోగించి మొక్కను పెట్టాను. దాని గురించి కూడా చెప్పానండి. ఇప్పుడు ఈ కనకాంబరం మొక్కలకు ఈ మొక్కని సపరేట్గా మనం దీనిలో పెట్టాం కదండి. ఇప్పుడు ఈ మొక్కకు కూడా నేను వర్మీ కంపోస్ట్
మన గార్డెన్లో కంపోస్ట్ చేసిన కిచెన్ కంపోస్ట్ చేసిన బకెట్లు ఉన్నాయి కదండి, అందులో తీసి ఆ సాయిని కూడా దీనికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూడండి ఏ విధంగా మన గార్డెన్లో పెట్టకోకుండా మనం అనుకోకుండా మనకి గార్డెన్లో కొన్ని కొన్ని మొక్కలు వాటంతటికి అవే వస్తాయి. అలాగే నా గార్డెన్లో కూడా జామ మొక్కలు, మరి నైట్ పూసే చంద్రకాంత మొక్కలు వచ్చినాయండి. వాటిని వేస్ట్గా పడేయకోకుండా ఈ పెద్ద సైజు 100 రూపాయల కంటైనర్ను ఉపయోగించి నేను ఈ మొక్కను, ఈ 2 మొక్కలను కలిపి జామ మొక్కను దీనిలో పెట్టానండి. అదేవిధంగా ఇంకా 2 చిన్న చిన్న మొక్కలు ఉంటే ఈ చిన్న సైజ్ కంటైనర్ని తీసుకుని పెట్టాను. అదేవిధంగా ఇది కూడా ఆయిల్ క్యాను, దీన్ని కూడా ఈ రౌండ్ భాగం అంతా కట్ చేసేసి అడుగున 4 హోల్స్ కొట్టి కొబ్బరి డొప్పలు పెట్టి దానిపైన కొంచెం ఒక లేయర్ మట్టి వేసి దానిపైన కొబ్బరి పీసు ఎండిటాకులు వేసి ఇంకొక లేయర్ మట్టి వేసి దానిపైన వాటర్ జిమ్మి దానిపైన మనం కలుపుకున్న మట్టిని ఉపయోగించి ఇది ఇప్పుడే ఇంత క్రితమే నేను ఈ చాకుతో చక్కగా కట్ చేసానండి. ఈ చాకుని స్టవ్కి ముట్టించి వేడి చేసి ఇలా రౌండ్గా కట్ చేశాను. అది నేను వీడియోలో చూపించలేదు, చేసే ముందే కట్ చేశాను. అలా చేసి దీన్ని మనం ఆ మొక్కను కూడా దీనిలో పెట్టడం జరిగింది. చూడండి, మనకి ఇప్పుడు అనుకోకుండా మన గార్డెన్లో చక్కగా 3 మొక్కలు మనకి పొరుగు రాకుండానే మన గార్డెన్లో చక్కగా 3 మొక్కలు వచ్చినాయి. ఆ 3 మొక్కల్ని మనం ఈ టబ్బులో ఆ చిన్న కంటైనర్లో ఈ ఆయిల్ క్యాన్లో పెట్టుకున్నాం. దీనికి ఏమేమి సాయిల్ ఇచ్చానో కూడా చూశాను. ఈ మొక్కలు ఏ విధంగా ఎందులో వచ్చినాయో కూడా నేను దానిలో నుంచి తీసి చూపించాను. ఇవి జామ మొక్కలండి, చిన్న సైజు జామ మొక్కలు. ఈ విధంగా మనకి ఈరోజు మన గార్డెన్లో ఎక్స్ట్రా 3 మొక్కలు వచ్చినాయి. మూడు కుండీలను ఉపయోగించి నేను 3 మొక్కలను పెట్టాను. వాటికి ఇచ్చిన సాయిల్ని చెప్పాను. వేరే మొక్కలను ఆ మొక్కల నుంచి ఏ విధంగా ఈ మొక్కలు తీసి నేను రీపాట్ చేశానో కూడా వీడియో ద్వారా చేస్తున్నానండి. చూడండి, నా గార్డెన్లో ఈ మొక్కలు ఏ విధంగా ఇవి మనకి మంచిగా పెరిగి కాయ కాసి జాంకాయలు మళ్ళీ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఇప్పుడు మనం కొన్ని వాటర్ను కూడా దున్నుదాం. ఇలా కొన్ని రోజులు పోయిన తర్వాత కూడా వీటికి పౌడర్ కంపోస్ట్ ఇలా మనం బలానికి ఎరువు అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మనం ఇస్తూ ఉంటే మన చెట్లు మంచిగా ఎదుగుదల వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన మట్టిలోనే ఈ కౌమేనూరు, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా కలిసిన మిశ్రమం అండి. ఇది నేను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా లిక్విడ్ ఇయ్యం కదండి, ఇవే వర్మీ కంపోస్ట్, కౌమేను ఇలాంటివే మనం మొక్కలకి ఇస్తాం. అదేవిధంగా వేసి నేను ఈ మొక్కల్ని ఈ విధంగా ఈరోజు పెట్టానండి. ఇదండి దానిలో ఇచ్చిన సాయి గురించి చెప్పాను. ఈ మొక్కల్ని ఏ విధంగా తీసానో చెప్పాను. ఈరోజు నేను ఈ వీడియో చేశానండి. నాకు తెలిసిన కొన్ని విషయాలను ఉపయోగించి నేను ఈ 3 మొక్కల్ని పెట్టడం జరిగిందండి. ఒకే రోజు 3 మొక్కల్ని నేను రికార్డ్ చేశాను. ఇదండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.